హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను చెప్పబోతున్నానంటే రాక్ అంటే ఏంటిదని చెప్పబోతున్నాను అనమాట. ఒకవేళ మీరు వెబ్ డెవలప్మెంట్ కానీ నేర్చుకుంటున్న వెబ్ డెవలప్మెంట్లో ఉన్నా కానీ ఆల్రెడీ వెబ్ డెవలప్మెంట్లో ఉంటే మీకు ఈ టర్మ్ బాగా తెలిసిద్ది అనమాట, రాక్ అనేది. సో రాక్ అనేది మనం బాగా యూజ్ చేస్తుంటాం. మనం ర్యాపిడ్ డెవలప్మెంట్లో మనం వెబ్ డెవలప్మెంట్ కానీ, ఏపీఐ కానీ, ఎనీ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ కానీ, సో వాటన్నిటికీ రాక్ యూజ్ చేస్తాం అనమాట. సో ఈ రాక్ ఏం చేస్తుందంటే మెయిన్గా మనం ఏదైనా వెబ్సైట్ కానీ ఏదైనా బ్యాక్ ఎండ్ ఏపీఐ కానీ డెవలప్ చేసేటప్పుడు మన కోడ్ అంతా లోకల్ హోస్ట్లో రన్ చేస్తాం. కానీ ఇది ఎప్పుడైతే మనం డెవలపర్కి ఇవ్వాలో అది మనం ఖచ్చితంగా ఏదైనా సర్వర్లో డిప్లాయ్ చేసి ఇవ్వాలి. మన సర్వర్లో ప్రతిసారి చిన్న చిన్న చేంజెస్ కూడా, ఎందుకంటే డెవలప్మెంట్ అప్పుడు థింగ్స్ చాలా ఫాస్ట్గా చేంజ్ అవుతుంటాయి అనమాట. అలా చేంజ్ అయ్యేటప్పుడు ఏంటంటే ప్రతిసారి మన సర్వర్లో డిప్లాయ్ చేయాలంటే ఇది కొంచెం రిసోర్స్ని ఇన్వాల్వ్ అవుతుంది అండ్ ఎఫర్ట్స్ కూడా చాలా ఉంటాయి అనమాట. అంటే టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్. ఇవన్నీ లేకుండా మనకి ఈ రాక్ ఏం చేస్తుందంటే మనకి ఇన్స్టెంట్ ఒక్క సెకండ్లో మన ఈ లోకల్ హోస్ట్ ఉంది కదా, ఇప్పుడు సపోజ్ ఈ లోకల్ హోస్ట్ 300 ఉంది కదా, 3000 ఉంది కదా, ఈ లోకల్ హోస్ట్ని ఇన్స్టెంట్ 1 సెకండ్లో మనకి ఆన్లైన్లోకి మూవ్ చేసేస్తుంది అనమాట. సో ఆ టూలే మనకి ఉపయోగపడే సర్వీసే ఈ రాక్ అనమాట. సపోజ్ ఈ వెబ్సైట్ ఇది ఉంది, ఇది నా లోకల్ హోస్ట్ 300లో నడుస్తుంది. సో దీన్ని నేను ఆన్లైన్లో ఇవ్వాలనుకుంటున్నాం. సో ఆన్లైన్లో పంపాలనుకున్నప్పుడు మనకి రాక్ని యూజ్ చేసుకుంటే మనకి ఇలాంటి ఒక కమాండ్ ఇలాంటి ఒక వెబ్సైట్ వస్తుంది అనమాట. దీన్ని మనం డైరెక్ట్గా షేర్ చేస్తే ఇంకా ఈ వరల్డ్లో ఎవరికైనా కానీ యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు సపోజ్ మనం ఒక వెబ్ డిజైన్ చేస్తున్నాం, క్లయింట్కి చూపించాలి, స్టార్టింగ్ స్టేజ్లో ఉంది, ఓకే ఈ డిజైన్ ఓకే కాదా అని చూపించాలి. దీన్ని మొత్తం మన సర్వర్లో డిప్లాయ్ చేయడం కరెక్ట్ కాదనమాట, ఎందుకంటే ఇది ఎంత పర్ఫెక్ట్ కాలేదు కాబట్టి. సో అలాంటప్పుడు మనం ఈ రాక్ని యూజ్ చేసుకొని ఒక డమ్మీ రాక్ మొత్తం క్రియేట్ చేస్తాం. మనం ఏం చేయక్కర్లేదు, ఇలా ఒక డమ్మీ యూఆర్ఎల్ ఇస్తుంది. ఇది డైరెక్ట్గా మనం క్లయింట్కి పంపించేసుకుంటే క్లయింట్ చెక్ చేసుకుంటుంది అనమాట. అదేవిధంగా ఈవెన్ మన రెస్ట్ ఏపీఎస్ కూడా అంతే. ఇప్పుడు ఏపీఎస్ డెవలప్ చేస్తాం బ్యాక్ ఎండ్ టీమ్ వాళ్ళు, అది మనం ఫ్రంట్ ఎండ్ లెవెల్కి ఇచ్చి వాళ్ళు టెస్ట్ చేస్తుంటారు అనమాట. డెవలప్మెంట్ అంటే ఇప్పుడు పిఆర్ఐ చేసి మొత్తం డిప్లాయ్ చేసేకల్లా ఒక 2 days టైం పట్టింది, ఎందుకంటే ఒక ప్రతి చిన్నదానికి వాళ్ళు డిప్లాయ్ చేయరు కదా. అలాంటప్పుడు మనం ఇన్స్టెంట్గా మనం డెవలపర్కి ఈ రాక్ ఇచ్చేస్తే వాళ్ళు మొత్తం చెక్ చేసుకుంటారు అనమాట. మన లోకల్లో ఉన్న కోడ్ మొత్తం, ఏపీఎస్ కోడ్ మొత్తం వాళ్ళు సర్వర్లో రన్ చేసుకుంటారు అట్లే. సో ఈ జస్ట్ రాక్ ఏం చేస్తుందంటే ఇక్కడ లోకల్ హోస్ట్లో ఏదైతే ఉందో దాన్ని ఆన్లైన్లోకి కన్వర్ట్ చేస్తుంది, అదే రాక్ అనమాట. ఇంకా 1 లైన్లో చెప్పాలంటే అదే యాక్చువల్గా ఇంకా ఇదే అనమాట. అందుకే నేను ప్రాక్టికల్గా కూడా ఒక ప్రాజెక్ట్ ఇక్కడ నా కాడ ఒక ప్రాజెక్ట్ ఉంది. సో ఈ ప్రాజెక్ట్ని నేను లోకల్లో రన్ చేస్తే ఇది వచ్చింది. సో దీన్ని నేను వేరే వాళ్ళకి షేర్ చేయాలనుకుంటున్నా, అప్పుడు నేను నాకు రాక్ని యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. ఇది కంప్లీట్గా ఫ్రీ సర్వీస్ అనమాట. ఈ టూల్ చాలా ఇంపార్టెంట్, మీరు నేర్చుకుంటే మీరు లైక్ చాలా ఫాస్ట్గా మీ డెవలప్మెంట్ ప్రాసెస్ని కూడా మనం కంప్లీట్ చేయగలుగుతారు అన్నది. ఇది కంప్లీట్లీ ఫ్రీ. ఇప్పుడు మనం చూద్దాం రాక్ అంటే మోస్ట్లీ మనకి ఇది మెయిన్గా ఈ సర్వీస్ మెయిన్గా మనకు సాల్వ్ చేసే ప్రాబ్లం అయితే ఇది. ఇప్పుడు రాక్ గురించి అబౌట్ చూద్దాం, తర్వాత రాక్ని ఎలా యూజ్ చేయాలో అలాంటి దాని గురించి చూద్దాం. ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట, ngrok.com. ఇట్లా మనకి రాక్ ఎట్లా వర్క్ అయిద్దో వీళ్ళు మనకి చెప్తున్నారు. ఈ ఇన్స్టెంట్ డెలివరీ క్లౌడ్ అంటే మనకి ఏదైనా ఒకటి ఉండే మనకి ఇన్స్టెంట్గా మన లోకల్ని ఆన్లైన్లోకి తీసుకెళ్ళడానికి మనకి రాక్ వాడతాం. ఇలా మనకి ఇక్కడ వచ్చింది కదా, ఇక్కడ మనకి టెంపరీ డొమైన్ వచ్చింది కదా, ఇట్లా కాకుండా మనం పెయిడ్ ప్లాన్లో మనకి మన ఓన్ డొమైన్ కూడా పెట్టుకోవచ్చు మనం ఒకవేళ విల్లింగ్ ఉంటే. ఎనేబుల్స్ ఎస్ఎస్ఎల్ మనకి దీనికి బై డిఫాల్ట్గా మనకి ఎస్ఎస్ఎల్ సెక్యూరిటీ కూడా మనకి వస్తుంది అనమాట. సో మనం ఏమో మళ్ళీ దానికి ఏమి ఎక్స్ట్రా పే చేయక్కర్లేదు. ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు కదా, సింప్లిఫైడ్ ఇంగ్రెస్ యాజ్ ఏ సర్వీస్ దట్ కనెక్టివిటీ సెక్యూరిటీ అబ్జర్వబిలిటీ ఆన్ యువర్ యాప్ ఎట్ 1 line. ఇక్కడ మనకి చెప్తున్నారు దీని గురించి. అండ్ దీన్ని ఇప్పుడు ప్రజెంట్గా యూజ్ చేసేది ఏంటంటే ఇక్కడ 5 million డెవలపర్స్ని యూజ్ చేస్తున్నారన్నమాట. ప్రజెంట్ వీళ్ళందరూ కూడా మనకి గిట్ హబ్, జూమ్, ఒక్టా, టిలో వీళ్ళందరూ కూడా మనకి రాక్ని యూజ్ చేస్తున్నారు. ఇది చాలా ఈజీ అయిపోయింది. అండ్ పుట్ యువర్ లోకల్ హోస్ట్ ఆన్ ఇంటర్నెట్. రాక్ స్లోగన్ ఏంటంటే ఇదే అనమాట, లైక్ రాక్ని ఫాస్టెస్ట్ వే టు పుట్ యువర్ యాప్ ఆన్ ద ఇంటర్నెట్. మన ఏదైనా మన అప్లికేషన్ని ఫాస్ట్ వేలో పెట్టడానికి రాక్ని యూజ్ చేస్తాం. అండ్ ద టెస్ట్ మొబైల్ యాప్స్ అగెన్స్ట్ యువర్ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్, బిల్డ్ ద webhooks కన్జ్యూమర్ డెమో వెబ్సైట్ వితౌట్ డిప్లాయింగ్. ఇదే చెప్తున్నారు. ఒకవేళ మీరు ఏదైనా డెమో ఇవ్వాలనుకున్నా, లైక్ కన్జ్యూమర్కి webhooks క్రియేట్ చేయాలనుకున్నా కానీ webhook కన్జ్యూమర్స్ అంటే ఇదే అనమాట. మనకి ఎండ్ పాయింట్స్ వచ్చినాయి కదా, దాన్ని ఇన్స్టెంట్గా మన లోకల్ నుంచి ఇట్లా ఆన్లైన్లోకి పంపించవచ్చు అని వీళ్ళు చెప్తున్నారు.
టు నెట్వర్క్ వితౌట్ పెయిన్. చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. మీరు ఏం పెయిన్ ఏం సెట్ చేయకుండా ఈజీగా ఒక సెకండ్లో మీరు పెట్టేసేయచ్చు. నో పోర్ట్ ఫార్వర్డింగ్, నో డైనమిక్ డిఎన్ఎస్, నో విపిఎన్, ద యాక్సెస్ ద ఐఓటీ డివైజెస్ ఇన్ ద ఫీల్డ్, కనెక్ట్ యువర్ కస్టమర్స్ ప్రైవేట్. ఓకే. అండ్ ప్రొటెక్ట్ అండ్ స్కేల్ యువర్ సర్వీసెస్. ఎందుకంటే బై డిఫాల్ట్గా మనకి వీళ్ళు ఎస్ఎస్ఎల్ ఇస్తారు, మనకి అన్నీ సెక్యూర్ ఉండదు అనమాట. సో మన డేటా కూడా వేరే వాళ్ళకి పోతుందని ఏమి ఉండదు మనకి. ఇది ఫ్రమ్ ద డెవలప్మెంట్, జీరో సెటప్ టైం, ఇన్స్టెంట్లీ సింగిల్ కమాండ్. ఈ యొక్క సింగిల్ కమాండ్ జస్ట్ ఏదైతే ఈ కమాండ్ యూజ్ చేస్తే జస్ట్ సింగిల్ లైన్లో మన అప్లికేషన్ని సర్వర్కి మూవ్ చేసేయచ్చు అనమాట. ఇక్కడ ప్రొడక్షన్ మూవ్ చేయాలంటే ఇది. అండ్ ఇక్కడ మనకి Ngrok ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేసే కొన్ని సర్వీసులు ఇక్కడ వీళ్ళు చెప్తున్నారనమాట. ఎన్క్రిప్షన్ ఉంటుంది ప్రతి మనం డిప్లాయ్ చేసే వాటన్నిటికీ, ఆటోమేటిక్ సర్టిఫికేట్స్ అండ్ A+ SSL రిపోర్ట్ కార్డ్ విత్ నో కాన్ఫిగర్. మనం ఎటువంటి కాన్ఫిగర్ చేయకుండా మనకి ఎన్క్రిప్షన్ విత్ SSL రిపోర్ట్ ఇచ్చేస్తారు. ఇన్స్టెంట్ డొమైన్, మనకి డొమైన్స్ కూడా ఇన్స్టెంట్గా వస్తాయి. ఎక్స్పైర్ అయిపోయినప్పుడల్లా మళ్ళీ కొత్తవి వస్తాయి అనమాట. ఐడెంటిటీ అదో వాటన్నిటి కూడా మనకి సపోర్ట్ చేస్తుంది. అండ్ లోడ్ బ్యాలెన్సింగ్, ఒకవేళ మన దానికి ఎక్కువ లోడ్ వస్తే మల్టిపుల్ స్కేల్ కూడా చేస్తుంది అనమాట. అండ్ రన్స్ ఎవ్రీవేర్. మనకి ఇది ప్లాట్ఫామ్ డిపెండెంట్ లేదు. మీరు ఆండ్రాయిడ్ విండోస్, iOS, లైనక్స్లో ఏ ఫ్లేవర్ తీసుకున్నా అన్నిట్లో మనం ఈ Ngrok అనే దాన్ని రన్ చేయొచ్చు. అబ్జర్వర్గా మనకి ఎవరెవరు ఏ ట్రాఫిక్ వస్తుందో కూడా మనం ఇక్కడ మన కమాండ్ లైన్లో మనం క్లియర్గా చూసుకోవచ్చు అనమాట. మనకి ఈ వెబ్సైట్ని ఎవరు యాక్సెస్ చేస్తున్నారు, ఎండ్ పాయింట్ కాల్ అవుతుంది, మొత్తం మనకి ఎవ్రీథింగ్ ఇక్కడ మనకి చెప్తుంది. అది కూడా మనం చూద్దాం. అండ్ ఎనీ ప్రోటోకాల్, మనకి ఏ ప్రోటోకాల్ అయినా సపోర్ట్ చేస్తుంది. జీరో ట్రస్ట్, ఐపీ పాలసీస్, మనకి వెబ్ సిగ్నేచర్, ఇవన్నీ మనకి ఉన్నాయన్నమాట. ఇదేమంటే ఇది ఓన్లీ డెవలపర్స్ టూల్ అనమాట. డెవలపర్స్ని బాగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇదనమాట Ngrok గురించి. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూద్దాం. ఇక్కడ నేను ఒక డమ్మీ Node.js ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన. దీనికన్నా ముందు మనం Ngrokని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేసి మీరు ఆటోమేటిక్గా ఇది మీరు విండోస్ అయితే విండోస్ వచ్చేస్తుంది అనమాట. మ్యాక్ ఓఎస్లో ఏ టైప్ ఉంటే ఆ టైప్, ఇంటెల్ అయితే ఇంటెల్, యాపిల్ సిలికాన్ అయితే సిలికాన్ వచ్చేస్తుంది. జస్ట్ మీరు డౌన్లోడ్ చేసుకొని విండోస్లో కూడా మీరు జస్ట్ డౌన్లోడ్ చేసుకుంటే సరిపోయింది. పాత్ సెట్ చేయాల్సి వస్తుంది. పాత్ సెట్ చేయండి. ఇప్పుడు సపోజ్ నేను ఆల్రెడీ ఇక్కడ డౌన్లోడ్ చేసాను. సో ఎగిలేసిపోయినట్టుంది. సో ఆల్రెడీ డౌన్లోడ్ చేసిన, పాత్ సెట్ చేయాలి. ఒకవేళ మీకు పాత్ సెట్ చేయడం విండోస్లో అయితే మనం పాత్ కూడా సెట్ చేయక, విండోస్లో అయినా పాత్ సెట్ చేసేయాలి. పాత్ సెట్ చేసేసిన తర్వాత మనం డైరెక్ట్గా చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఎక్కడ చేస్తున్నా కాబట్టి మనకి యాపిల్లో చేయాలంటే ఏంటంటే ఈ బ్రూ కమాండ్ యూజ్ చేయండి. ఈ బ్రూ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఆటోమేటిక్గా పాత్ మొత్తం సెట్ అయిపోయింది. మనం ప్రతిసారి చేయక్కర్లేదు. విండోస్లో కూడా మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని ఆ ఫోల్డర్కి, సపోజ్ నేను ఇక్కడ డౌన్లోడ్ చేసిన, సో డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు ఆ ఫోల్డర్కి వెళ్ళండి. ఆ ఫోల్డర్కి వెళ్ళి మనం అక్కడి నుంచి యూజ్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ ఇక్కడ డౌన్లోడ్స్లో మనకి ఇక్కడ డౌన్లోడ్స్లో వచ్చేసింది. ఇప్పుడు నేను టెర్మినల్ ఓపెన్ చేసేసి నేను ఆ పర్టికులర్ ప్రాజెక్ట్కి దానికి వెళ్తా, డౌన్లోడ్స్. సో ఇది ఇంకా మనకి డౌన్లోడ్స్ ఉంది. విండోస్లో కూడా అంతే. మీరు పాత్ సెట్ చేసుకుంటే మీరు ఎక్కడైనా యూజ్ చేసుకోవాలి. ఒకవేళ పాత్ సెట్ చేసుకోకపోతే ఆ పర్టికులర్ దానికి వెళ్ళండి. ఇప్పుడు సపోజ్ నాకు ఇక్కడ వచ్చేసింది. సో ఇలా వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు LS అని కొడితే మనకి Ngrok వస్తుంది కాబట్టి మనం యూజ్ చేసుకోవచ్చు. విండోస్లో కూడా సేమ్ ఇంతే అనమాట. సో విండోస్లో కూడా సేమ్ ఇంతే. మీరు ఒక ఈ కమాండ్ మ్యాక్ అయితే ఖచ్చితంగా ఈ కమాండ్ యూజ్ చేయండి, మనకు ఆటోమేటిక్గా సెట్ చేసేస్తుంది అనమాట. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఫస్ట్ Ngrokని స్టార్ట్ చేస్తాను. సో Ngrok ఇట్లా డౌన్లోడ్ అయిన తర్వాత మనం డైరెక్ట్గా ఇక్కడ మనకి ఇలా డాక్యుమెంటేషన్లో కూడా ఇచ్చేస్తారు. జస్ట్ మనం Ngrok HTTP పోర్ట్ నెంబర్ ఇవ్వాలంతే. ఈ స్టార్టింగ్ ద టన్నల్ ఇక్కడికి వచ్చేసి Ngrok HTTP నేను 300 పోర్ట్ను వాడాలనుకుంటాను. ఎందుకంటే నా సిస్టంలో బై డిఫాల్ట్ పోర్ట్ 300. సో మీరు కూడా జస్ట్ ఇట్లా 300 అని క్లిక్ చేసేసండి, సరిపోయింది. మీ సిస్టంలో ఏదైతే పోర్ట్ ఉంటుందో ఆ పోర్ట్ మీద క్లిక్ చేయండి, ఇట్లా పెట్టుకోండి. ఇలా మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఎమ్మటిని ఇట్లా ఒక విండో వస్తుంది అనమాట. మనకి మన లోకల్ దాన్ని వీళ్ళు 300 లెక్క కన్వర్ట్ చేసి, ఈ లోకల్ దాన్ని ఆన్లైన్ URL లెక్క కన్వర్ట్ చేశారు. ఎవ్రీ టైం ఒక URL వస్తుంది. సో దీన్ని ఇట్లా కాపీ చేసుకొని బ్రౌజర్లోకి వెళ్ళి, సో నేను ఇప్పుడు ఈ రెండు క్లోజ్ చేసేస్తున్నా. సో బ్రౌజర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు పెట్టేసుకోండి, సరిపోయేది. విజిట్ సైట్ ఆల్రెడీ నా దాంట్లో నడుస్తుంది కాబట్టి లోకల్లో వస్తుంది అనమాట. అది
ఇలా మీరు ఓపెన్ చేసుకోగానే ఇట్లా వస్తుంది. లేకపోతే మీకు విజిట్ సైట్ అని వస్తుంది. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ లోకల్లో నాది క్లోజ్ చేసేస్తాను. నా యాక్చువల్గా లోకల్లో రన్ అవుతుంది అనమాట. నేను ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసేసాను. క్లోజ్ చేస్తే మనకి ఇది రాదు. ఓన్లీ మీ లోకల్ హోస్ట్ ఎప్పుడైతే రన్ అవుతుందో అప్పుడు మాత్రం వస్తుంది. ఇక్కడ కనెక్షన్ ఫెయిల్డ్ అని వచ్చింది కదా. సో ఇప్పుడు నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు నేను ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేశాను కదా, అందులో ఈ Node.js ప్రాజెక్ట్, దీన్ని రన్ చేస్తున్నా. npm స్టార్ట్. సో npm స్టార్ట్ అని కొట్టగానే మనకి లోకల్ హోస్ట్లో మన కోడ్ అనేది రన్ అయ్యిద్ది అనమాట. సో ఇప్పుడు లోకల్ హోస్ట్ ఇక్కడ ఎక్స్ప్రెస్ వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ అని వచ్చింది. ఇప్పుడు సేమ్ ఇదే యూఆర్ఎల్ని మీరు మళ్ళీ రిఫ్రెష్ చేస్తే మనకి ఆటోమేటిక్గా ఇది వచ్చేసింది అనమాట. మీకు ఇది ఎప్పుడు వర్క్ అవుతుంది అంటే, ఎప్పుడైతే మీ లోకల్ హోస్ట్ రన్ అవుతుందో అప్పుడు దాకా మనకి యూఆర్ఎల్. ఇప్పుడు సపోజ్ నేను ఈ లోకల్ హోస్ట్ని టెర్మినేట్ చేస్తాను అనుకోండి. సో టెర్మినేట్ చేసి దీన్ని రన్ చేస్తే రన్ కాదు. సో ఇది వర్క్ అవ్వాలంటే ఖచ్చితంగా మీ లోకల్ హోస్ట్ అనేది ఖచ్చితంగా రన్ అవుతుండాలన్నమాట. రన్ అవుతుంటే మాత్రమే మనకి ఇది వర్క్ అయ్యేది, లేకపోతే వర్క్ అవ్వదు. సో ఈ విధంగా మన లోకల్ హోస్ట్ని ఆన్లైన్లోకి ఇన్స్టెంట్గా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో అదే అనమాట Ngrok. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. హ్యాపీ కోడింగ్.